ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో చక్కని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అది ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కెతురా, అబ్రహాం భార్య అయిన రెండవ భార్య అయిన కెతురా గురించి మనం మాట్లాడుకున్నాము. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాము. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఆ ప్రత్యేకత, ఈ స్త్రీ వల్ల ఆ స్త్రీలో ఆ ప్రత్యేకత, ఈ స్త్రీలో ఈ ప్రత్యేకత, వేరే ప్రతి స్త్రీని బట్టి వేరే వాళ్ళకు తగ్గట్టుగా ప్రత్యేకతలు ఉండబట్టే పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడి ఉన్నవి, పొందుపరచబడ్డాయి ఉన్నవి. కనుక మనం ఈ స్త్రీ ఎవరు ఏంటి అనేది కూడా ఒకసారి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 14 నుండి 20 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక రాజు కనపడతాడు మనకి. ఆ రాజు పేరు యోషియా. ఈ యోషియా ఎవరు? ఈ రాజు యోషియా ఎవరు అంటే హిజ్కియాకి మనవడు. హిజ్కియా కొడుకు మనష్షే కొడుకు ఆమోను కొడుకు యోషియా. హిజ్కియా చనిపోయి తన యొక్క పితరులతో చేర్చబడినప్పుడు తన కుమారుడైన మనష్షే రాజుగా అభిషేకిస్తారు. ఇశ్రాయేలీల రాజుగా ఆ మనష్షే రాజుగా పట్టాభిషేకం అయినప్పుడు తన యొక్క వయస్సు 12 సంవత్సరాలు. మనష్షే తల్లి పేరు హెప్సిబా. ఈ తల్లి పేరు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? హిజ్కియా కుమారుడు అని మనం చెప్పాం కదా, అయినా తల్లి పేరు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇక్కడ మనం చదివేది రాజుల గ్రంథం, రాజుల గురించి కదా. మరి ఇంతకుముందు రోజుల్లో రాజులకి అనేక మంది భార్యలు ఉన్నారు, అనేక మంది ఉపపత్నులు ఉన్నారు. మరి ఈ మనష్షే ఏ భార్య కొడుకో ఏంటో అనేది తెలియడం కొరకు పలానా ఇప్పుడు ఈ మనష్షే పలానా ఆమె కొడుకు, ఆమె అతని భార్య అనేది. ఒక్క భార్య ఉంటే రాజుకి పెద్దగా ఇబ్బంది లేదు, పెద్దగా మెన్షన్ చేయక్కర్లేదు. కానీ మరి రాజులకి భార్యలు ఇంతకుముందు మరి అంతమంది బహుభార్య తత్వం ఉండేది కనుక, మరి అంతమంది భార్యలు ఉండేవాళ్ళు కనుక ఈ కుమారునికి తల్లి ఎవరు అనేది మెన్షన్ చేయబడుతుంది. అలాగే ఈ మనష్షే యొక్క తల్లి పేరు హెప్సిబా. మరి ఈ తల్లి మనష్షేని సరిగా పెంచే ఉంటుంది. తల్లి పిల్లల్ని మంచిగానే పెంచుతారు, కానీ వాళ్ళు పెరిగే తత్వంలోనో పెరిగే విధానంలోనో వాళ్ళు మాట వినకపోవడంలోనో అక్కడ తప్పిపోవడం ద్వారా వీళ్ళ యొక్క రాజైనా అది సేవకుడైనా వాళ్ళ యొక్క ఆ తత్వం బయటికి పోదన్నమాట. వాళ్ళు మంచి పద్ధతిలో పెంచినా వీళ్ళు తప్పిపోవచ్చు. అలాగే మనష్షే ఏం చేశాడు? తన తండ్రి మంచిగానే ఏలుబడి చేశాడు. మరి యూదా వారికి రాజుగా ఉండి, మరి ఈ మనష్షే వచ్చేసరికల్లా చెడ్డ రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అంటే ఏం చేసి ఉంటాడు? చెడ్డరాజుగా దేవునికి అయిష్టమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు ఒక ప్రవక్తిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రాజులు ఏమి చేశారు, ఈ రాజుల వల్ల మనకి ఆ ప్రవక్తి ద్వారా ఏమి దేవుడు సెలవిచ్చాడు ఈ రాజులకి అనేది మనం తెలుసుకోవడానికే మనం ఈ స్త్రీ గురించి మాట్లాడుకునే ముందు చిన్న ఇంట్రడక్షన్ చాలా అవసరమై ఉంటుంది అన్నమాట. ఈ రాజుల గ్రంథంలో ఈ రాజులను బట్టి ఫుల్ ఇంట్రడక్షన్ కాకపోయినా మనం చదువుతూ ఉంటే రాజుల 2వ గ్రంథం మనం చదువుతూ ఉంటే
మొదటి గ్రంథం చదవాలి అనిపిస్తుంది. అప్పుడు మొదటి గ్రంథం నుండి రెండో గ్రంథం చదువుకుంటే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. మనం వినటానికి మనం చెవులు ఇచ్చిన ఎడల మనకు అర్థం చేసుకున్న హృదయాన్ని ఇస్తాడు. అది మనం అర్థం చేసుకుని దానిలో నీతిని మనం తీసుకోవడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. ఈ యొక్క స్త్రీ గురించి ముందు రాజుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముందు ఏం చెప్పాము? హిజ్కియా అన్నాము. హిజ్కియా కుమారుడు మనష్షే అని చెప్పాము. మనష్షే తల్లి హెప్సిబా అని చెప్పాము. బహుశా మనష్షే యొక్క తల్లి మాట మనష్షే విని ఉండడేమో. బహుశా నేను అనుకునే దాన్ని బట్టి ఏ తల్లి చెడ్డ తల్లిగా ఉండదు. ఓకే, అయితే ఈ మనష్షే తండ్రి దారిలో అయితే నడవలేకపోయాడు. తన పితరుడైన దావీదు మార్గంలో నడవలేకపోయాడు. దావీదు నడిచిన మార్గంలో దేవునికి ఇష్టమైనటువంటి మార్గాల్లో నడవలేదు. మరి హిజ్కియా నడిచాడు, కానీ తన కుమారుడైన మనిషి నడవలేదు. ఏం చేశాడు? మరి ఆ జనులందరినీ దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క యెరూషలేము మందిరంలో 2 శాలల్లో ఆకాశ వాయు సమూహాలకి దేవతా స్తంభాలు కట్టాడండి మనష్షే. మరి ఆ దేవతా స్తంభాలని కట్టి సూర్య చంద్రాదులకి మరి నక్షత్రాలకి గ్రహాలకి కూడా ధూప దీప నైవేద్య బలులు 24 అవర్స్ అర్పిస్తూ మరి ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టించి ఎక్కడ ఈ యొక్క విగ్రహాలకి దేవతలకి మన యొక్క మనకి దేవదూతలు ఉన్నారు, కానీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పా, మనకు దేవతలు లేరు, మనకు దేవుని దూతలు ఉన్నారు, దేవతలు మనకు లేరు. దేవునికి హేయమైన కార్యాలు ఏమిటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం, ఆనాడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపించిన నేను ఈ రోజు వరకు మిమ్మల్ని కాస్తూ మిమ్మల్ని కాపాడుతూ నేను నా స్వాస్థ్యముగా మిమ్మల్ని ఎన్నుకొని నా శేషించిన ప్రజలుగా నేను మిమ్మల్ని నా కడుపులో పెట్టుకొని మిమ్మల్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే మీరు తండ్రి మాట వినక, తల్లి మాట వినక, దేవాది దేవుని మాట వినక మీరు ఇలా చెడ్డవారై విగ్రహారాధికులై నన్ను బాధ పెడుతున్నారని తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు. అలా ఎన్నో మార్లు ఎంతోమంది రాజులు ఈ రకంగానే చేసుకుంటూ వచ్చారు. మరి రాజుల గ్రంథం చదువుతూ ఉంటే తండ్రి మంచి మార్గంలో నడిస్తే కుమారుడు నడవడు, కుమారుడు మంచి మార్గంలో నడిస్తే మళ్ళీ అతనికి పుట్టిన కుమారుడు మరలా దారి తొలగిపోయినట్లుగా అలాగ ఉందన్నమాట. ఆ విధమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు మనష్షే. మరి చుట్టూ ఆ యెరూషలేము చుట్టూ మరి ఎఫ్రాయిము, మరి మనష్షే, నఫ్తాలి, ఈ గోత్రికుల ఆ పట్టణాలు చుట్టూ యెరూషలేము ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిట్లో దేవతా స్తంభాలు, దేవతలకి స్తంభాలు పెట్టి దేవతలకి మరి బలిపీఠాలు కట్టి మరి యెరూషలేము మందిరంలో 2 శాలలు ఉంటాయి. ఆ 2 శాలల్లో ఒక శాలలో అషీరా దేవతను, ఒక శాలలో కెమోతు అనే దేవతను పెట్టి మరి ఆ శాలల్లోనే సూర్యచంద్రాదులకి ఆరాధనలు జరిపిస్తూ యెరూషలేములో వీళ్ళు నా నామాన్ని గణపరుస్తూ నేను చెప్పిన మాటను వింటూ విగ్రహారాధన జోలికి వెళ్లకుండా, విగ్రహారాధికులుగా వీళ్ళు బలి అర్పించినటువంటి వాటిని ముట్టకుండా, మోషే ఇచ్చిన నా స్నేహితుడైన మోషేని నేను పిలుచుకొని ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు గైకొనకుండా ఏ విధమైనటువంటి కార్యాలు వీళ్ళు చేస్తున్నారని దేవుడికి కోపం వచ్చి నా నామాన్ని ఈ మందిరంలో ఉంచుతానని నేను మాట ఇచ్చిన ఈ మందిరంలోనే వీళ్ళు హేయమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, హేయమైనటువంటి క్రియలు జరిగిస్తున్నారు. నేను వీళ్ళ ముందు వెళ్ళగొట్టిన జనము కంటే ఎక్కువైనటువంటి కీడు వీళ్ళు నా విషయంలో చేశారు అని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఈ యొక్క యెరూషలేములో యూదా వారిని యెరూషలేమును యూదా వారిని వారి మీద కీడు తెప్పించి వీళ్ళని మొత్తాన్ని సమూల నాశనం చేస్తాను అని వాళ్ళు కీడు చేయటానికి
ఇతడే కారకుడయ్యాడు. మనిషే. యూదా వారందరూ, దేవుని ప్రజలైనటువంటి యూదా వారందరూ, ఇశ్రాయేలీలు వాళ్ళు తప్పిపోయి విగ్రహారాధికులుగా అవ్వడానికి కారణమైనటువంటి ఈ మనిషిని బట్టి దేవునికి కోపం వచ్చింది. ఈ కొన నుండి ఆ కొన వరకు మరి నిరపరాధుల రక్తాన్ని చిందించాడు ఈ మనిషే. మరి దేశాన్ని పాడు చేశాడు. దేవునికి కోపం రగులుకుంది. యక్షగాండ్రితో సహవాసం చేయటం, సోదగత్తెలతో శకునాలు చూడడం, ఈరోజు మంచిదా కాదా, ఈరోజు మంచిదా కాదా అని శకునం చూడటం. అదే కదా, బయటికి వెళ్తున్నాం, పిల్లేదో వచ్చింది, వెనక్కి తిరగడం. ఈరోజు అమావాస్య, ఇవాళ ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు, శకునం చూడటం కాదా. ఈరోజు మంచి రోజు కాదంట, పరిగెడతారు. వాళ్ళ రోజు ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి రోజు ఏదని వాళ్ళని అడిగొస్తారు. దేవుడు అన్ని రోజులు దేవుడు కష్టపడి మన కోసం వీటన్నిటినీ క్రియేట్ చేసి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అన్ని రోజులు మంచియే. నువ్వు ప్రార్థన చేసుకొని ముందుకెళితే అన్ని రోజులు మంచియే. ప్రభా, ఈ రోజు నేను ఇలాగా ఈ కార్యం చేయడానికి వెళ్తున్నాను ప్రభా, నువ్వు ఒక డే బిఫోర్ లేకపోతే 1 వీక్ బిఫోర్ నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభా, నేను ఇలా వెళ్తున్నాను పలానా రోజు అని, మరి మేము వెళ్తున్నాము దేవా, నీ చిత్తాన్ని బట్టి జరిగించు, నీ చిత్తాన్ని బట్టి చెయ్యి అని దేవుని దగ్గర ప్రార్థన చేసి నువ్వు అడుగుపెట్టు. ఈ శకునాలు చూడటం ఏంటి, మంచి రోజు అంట, ఈరోజు మంచి రోజు కాదంట అని అంటారు. అంటే మిగతా అన్ని మంచి రోజులు కాదా? సో మనం ఎందుకు బతికున్నామండి చెప్పండి? మంచి రోజు మనకి మంచి రోజు కాదన్నప్పుడు మనం మన కుటుంబం ఎందుకు ఉన్నాము, ఎందుకు బ్రతికే ఉన్నాము, ఎందుకు జీవించి ఉన్నాము? మంచి రోజు కాదన్నప్పుడు అది మంచి రోజు కాకుంటే నీ జీవం పోవాలిగా, నీ జీవం కూడా హుష్కాక్ అవ్వాలిగా నీ కార్యంతో పాటు. మరి అది రోజు మంచి రోజు, ఆ రోజు మనం ముగించుకున్నామంటే ఆ రోజు దేవుడిచ్చినటువంటి మంచి దినం అని అలవాటు అనుకోవాలి మనం. ఆ రోజు మంచి దినము, దేవుడు మనకి ఈరోజు మనల్ని కృపతో కాపాడాడు. మంచి దినం. ఏది చేసినా దేవుడు మనకు మంచే చేస్తాడు. అంటే కీడు జరగదని కాదు, కీడులు జరుగుతాయి. కానీ ఆ జరిగే కీడు మనుషులు ఎవరు చెప్తారు? మనుషుల దగ్గర పరిగెడుతున్నారు. దేవుని దగ్గర విచారణ చేయాలి, ఏదైనా విచారణ చేయాలి. ఏదైనా విచారణ చేస్తే జరిగే కీడు ఏమైనా ఉంటే దేవుడు నీకు ఏ రకంగా అయినా మాట్లాడి ఆయన ఏ రకంగా అయినా అది నీకు మంచిది కాదో, లేకపోతే నువ్వు వెళ్ళే పని అది నీకు శ్రేయస్కరమైనది కాదు, క్షేమకరమైనది కాదు, లేకపోతే నీకు అవమానం వస్తుంది, లేకపోతే నీకేమన్నా ఇబ్బంది కలుగుతుందని సంరక్షకుడైన దేవుని దగ్గర మనం విచారణ చేస్తే ఆయనకు తెలుస్తుంది. కానీ మనుషులు ఎవరండి మన గురించి చెప్పడానికి? అండ్ రెండోది యక్షిణిగాండ్రులంట, సోదగత్తులంట, అసలు ఇష్టమైనటువంటి పద్ధతుల్లో ఈ మనిషి నడిచాడు. అసలు దేవుడు ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, యోర్దాన్ని కిందకు పారే నీళ్ళు పైకి పారేటట్టు చేశాడు. కాలు పెడితే యోర్దాన్ని ఎండిపోయింది, ఆ ఎండిన మార్గంలో నడిచారు. తాగడానికి నీళ్లు లేకపోతే మరి బండ నుండి ఊటలు వచ్చినాయి, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. త్రాగడానికి నీళ్ళు లేవు, ఉన్నాయి అవి చేదు నీళ్ళు అన్నప్పుడు ఆ చేదుని మధురంగా మార్చాడు. చేదైన జీవితాల్ని మధురంగా మార్చిన దేవుడు వీళ్ళ కొరకే చేశాడు. కానీ అవన్నీ మర్చిపోయి అగ్నిగుండాలు దాటిచ్చి శకునాలు చూసి ఆ సోదిగతులతో సహవాసాలు చేసి జాతకాలు చెప్పే వాళ్ళతో సహవాసాలు చేసి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? పరిశుద్ధులైన దేవునితో నడుస్తున్నామా? లేకపోతే నిన్నటి దాకా నడిపించిన దేవుణ్ణి ఈరోజు ఎలా మనము అంత ఇదిగా ఎలా మర్చిపోగలమండి? కొంతమంది జీవితాల్లో ఎన్ని నష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఇంకా ఆయనే చూసుకుంటాడని ఆయన మీద వదిలేసి ఇంకా ఎంత ఖచ్చితంగా పట్టుదలతో దేవుని మీదే ఉంటారు ఆధారపడి. అయినా సరే ఎన్ని కీడులు వస్తాయో వాళ్ళకి, ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని కీడులైనా రాని, ఎన్ని బాధలైనా రాని
వచ్చినట్టే దేవుడు వాటిని తరిమి కొడతాడు. నన్ను నా దేవుడు ఆయన శాలలో నన్ను భద్రపరుస్తాడు అని చెప్పి ఎంత విశ్వాసముతో నిరీక్షణతో ఉండే జనులు ఉన్నారు దేవుని ప్రజలు. మరి దేవుని ప్రజలు ఎలా చేసింది ఎవరో కాదు, మనం అన్యుల గురించి మనం మాట్లాడుకోవట్లా, ఇది వాళ్ళతో సంబంధమే లేదు. మనం మాట్లాడుకునేది మన క్రైస్తవ సమాజం గురించి, మన క్రైస్తవుల గురించి. మనం చేయకూడని పనులు, దేవుడు చేయొద్దు అన్న పనులు మనం చేయకూడదు. ఎవరి మెప్పు కొరకు మనం చేయాలి? ఎవరి మెప్పు కావాలి? యేసయ్య మెప్పు కావాలా మనకి? లేకపోతే వాళ్ళ మెప్పు వీళ్ళ మెప్పు కావాలా? బలిపీటలు కట్టి రాదుల యొక్క రక్తాన్ని వాటికి దేవతలకు బలి ఇచ్చుకుంటూ ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే దేవునికి కోపం రాదా? ఒక మట్టి విగ్రహమే కాదు, అది నువ్వు నీ మనసులో ఏది అనుకున్నా అది విగ్రహమే అవుతుంది. దేవుని కన్నా ఎక్కువైంది ఏదైనా విగ్రహమే. నువ్వు మట్టి విగ్రహం జోలికేళ్ళు, లేకపోతే బంగారం జోలికెళ్ళు, లేకపోతే బట్టల జోలికెళ్ళు, నీ ఇంటికి నీ పేరే పెట్టుకో, నీ పొలానికి నీ పేరే పెట్టుకో, నీ ఉద్యోగాన్ని ఆ స్థానంలో పెట్టుకో. ఇంట్లో మనం ఏదైనా చేస్తే మన తల్లిదండ్రులకి ఎంత కోపం వస్తుంది. పిల్లల్ని ఇంట్లో నుండి కనీసం వెళ్ళగొట్టడానికి కూడా వెనకాడరు. వెళ్ళిపో, నా ఇంట్లో నా మాట వినకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోని వెళ్ళగొట్టేస్తారు. సొంత తల్లి తండ్రులే వాళ్ళ మాట వినకపోతే పిల్లల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేసేటప్పుడు జీవం పోసి మన నాసిక రంధ్రములో ఆయన జీవాత్మనూది మనల్ని సృష్టించి మనకంటూ ఒక భూమిని శూన్యంలో వేలాడదీసి మన కొరకు సూర్యచంద్రాదులను పెడితే వాటికి మొక్కడం, గ్రహాలని పెడితే వాటికి మొక్కడం, మరి ఋతువులను తెలపడానికి పెట్టాడు. ఇవన్నీ మూడుని పెట్టింది ఋతువులు తెలపడానికి, సూర్యుడిని పెట్టింది మరి పగలు రాత్రి డివైడ్ చేయడానికి, రాత్రి వెలుగుగా పగలు వెలుగుగా వీటిని ఇస్తే వాటికి మొక్కడం ఏంటండి? అనవసరం. ఇవన్నీ మన క్రైస్తవులుగా మనకు అనవసరం. మనం చేయకూడదు, ఇట్లాంటివి మనం చేయకూడదు. దేవుడు ప్రత్యేకంగా మన కోసం రాసి ఇచ్చిని మనము పాటించాలి. ఈ మనిషి ఈ విధమైన చెడ్డ కార్యం చేసి ఒక చెడ్డ రాజుగా చచ్చిపోయాడు. అతని కుమారుడు ఆమోను. ఇతడు 22 సంవత్సరాలకి రాజు అయ్యాడు. ఇతడు మరి తండ్రి చనిపోతే కుమారుడు రాజు కదా, మరి ఇతడు 22 సంవత్సరాలకి రాజు అయ్యి ఇతను చేసిందేంటి? ఇతను ఎలగబెట్టిందేంటి? ఇతను కూడా అదే ఎలగబెట్టాడు. దేవతా స్తంభాలు, బయలుదేవతలు, ఆషేరా దేవతలు, మరి అష్టారోతు దేవతలు, ఇంకా ఇష్టం పేరు పెట్టుకోవడం, పెట్టేయడం, స్తంభాలు పెట్టేయడం, బలి చేయడం. తండ్రి ఎలా చేశాడు? ఆమోను, మనిషి కుమారుడు ఆమోను కూడా అలాగే చేశాడు. ఆమోను కూడా చేసిన తర్వాత ఆమోను కూడా చనిపోయాడు. ఆమోను కూడా చనిపోయిన తర్వాత దేవుడు తరాలను చూస్తూనే ఉన్నాడు. ఇంకా మారుతాడేమో, కొడుకన్నా మారుతాడేమో. కొడుకును కూడా పరిశీలిస్తూ వచ్చాడు. కొడుకు కూడా అలాగే చేశాడు. కొడుకు కూడా సేమ్ అదే బాటలో నడిచాడు. సరే, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కుమారుడు యోషియా వచ్చాడు. యోషియా రాజు సమయానికి ఆయన వయసు అంతా 8 సంవత్సరాలండి. 8 ఇయర్స్ పిల్లోడిని రాజుగా చేశారు. 8 ఇయర్స్ పిల్లోడు రాజు అయినా సరే పెద్దలు ఉంటారు కదా, రాజ పెద్దలు, వాళ్ళ ద్వారా దేశాన్ని ఏలడం ప్రారంభించాడు. బాటలో నడవడానికి ప్రయత్నించాడు ఆ చిన్న బాలుడు. మరి అతడు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు మొత్తం ఆ యెరూషలేము చుట్టూ ఉన్న యెరూషలేములో ఉన్న ప్రతిదీ శుభ్రపరచడం మొదలుపెట్టాడు. మొత్తం దేవతా స్తంభాలని పడగొట్టడం, మరి యెరూషలేముని క్లీన్ చేయడం, మందిరాన్ని క్లీన్ చేయటం, మందిరంలో ఉన్న వస్తువుల్ని క్లీన్ చేయించడం. మరి ఆ మందిరంలో వస్తువులు కూడా తీసేశారు. దేవాది దేవునికి వాడిన సామాగ్రి వాటికి వాడడం, ఇవన్నీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో యెరూషలేం మందిరాన్ని మరి పడద్రోశారు తండ్రి కొడుకులు మనష్షే అండ్ ఆమోను. ఇంకా మరి అప్పుడు యోషియా ఏం చేశాడు? మరి ఆ తాత అండ్ ఆ తండ్రి మార్గంలో నడవకుండా మరి తన పితరుడైన దావీదు మార్గంలో నడవడానికి
ప్రారంభించి దేవాది దేవుడైన మరి యెహోవా తప్ప మనకి దేవుడే లేడు, ఆయన మనల్ని నడిపించాడు, ఆయన మార్గంలో మనం నడవాలి అని చెప్పి మరి దేశమంతా పాడైపోయింది, మరి విగ్రహారాధనతో నింపబడింది. వీళ్ళందరినీ వాళ్ళ తాత అండ్ తండ్రులు తప్పు మార్గంలో నడిపించారు, దేశం పాడైపోయింది అని దేశం నలుమూలల యెరూషలేము చుట్టుప్రక్కల ఇశ్రాయేలు దేశంలో యూదా వారిలో యెరూషలేంలో ఎక్కడెక్కడ దేవతా స్తంభాలు మరి బలిపీఠాలు కరణాలు వీటన్నిటిని శుద్ధీకరించడంలో ఆయన నిమగ్నమైపోయాడు. ఇలాగా శుద్ధీకరించే సమయంలో మందిరం యొక్క ప్రధాన యాజకుడైన హిల్కియాకి ఒక గ్రంథం దొరికింది. ఎక్కడ పడేశారో ఆ మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని. తండ్రి కొడుకులు ఈ ఇద్దరు ఏలుబడిలు ఆ మందిరంలో అది అలాగే ఎక్కడో మూలన పడేసేసి ఎక్కడో తొక్కేసి పక్కన పడేసి, కానీ దేవుడు దాన్ని భద్రపరిచాడు. సరైనటువంటి రాజు వస్తాడు, మళ్ళీ శుభ్రపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. నేను ఇచ్చిన మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతాడు అని దేవుడు దాన్ని ఎక్కడో మూలన భద్రపరిచే ఉంచాడనమాట. మరి అలాగూ శుభ్రపరుస్తున్నప్పుడు మరి ప్రధాన యాజకుడైన హిల్కియాకి ఆ గ్రంథం దొరికింది. ఆ గ్రంథం దొరికినప్పుడు మరి రాజైన యోషియా సన్నిధిలో ఉండే షాఫాను అనే ఒక శాస్త్రి అతనికి అప్పగించాడు శుద్ధీకరణ మొత్తం, ఈ పవిత్రపరచడం శుద్ధీకరించడంలో. ఆ శాస్త్రికి ఈ గ్రంథాన్ని హిల్కియా ఇచ్చాడు. ఈ మందిరంలో దొరికినటువంటి ఈ మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని హిల్కియా ప్రధాన యాజకుడైనటువంటి ఈ హిల్కియా షాఫానికి ఇస్తాడనమాట. షాఫాను తీసుకొచ్చి యోషియా రాజుకి ఇస్తాడు. ఇది ప్రధాన యాజకుడు యెరూషలేము మందిరం యొక్క ప్రధాన యాజకుడైన హిల్కియా ఇది నాకు ఇచ్చాడు, ఇది మందిరంలో దొరికిందంట అని. అప్పుడు యోషియా షాఫాన్తో అది చదివిస్తాడు. చదివినప్పుడు యోషియాకి భయం వేసిద్ది, గుండెలు బాదుకుంటాడు, బట్టలు చించుకుంటాడు, గోడుని ఏడుస్తాడు. అది చూసి భయంకరమైన వేదన, గుండె పిండేసి అంత వేదన కలుగుతుంది. అమ్మో దేవుడు చెయ్యాలి అనుకుంటే డెఫినెట్గా ఈ కీడు చేస్తాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఏడ్చి అప్పుడు ఒక 5 టీంని దేవుని దగ్గర విచారణ చేయటానికి ఒక ప్రధానులైనటువంటి ఒక 5 సెలెక్ట్ చేసుకొని మరి దేవుని దగ్గర విచారణ చేయటానికి మీరు వెళ్ళి మీరు కనుక్కొని రండి, ఎవరైనా ప్రవక్తలు ఉన్నారేమో వెళ్ళి కనుక్కొని రండి అని 5 టీంని ఫామ్ చేస్తాడు. వాళ్ళలో షాఫాను ఒకడు, హిల్కియా అండ్ అక్బోరు, అహికాము, ఆసయ్య. ఈ 5 మెంబర్స్ టీము ఒక దేవునితో కనెక్షన్, దేవుని మాటలు తీసుకొచ్చి ప్రజలకు చెప్పేటటువంటి ఒక ప్రవక్తని ఉందండి అక్కడ. అందరూ వాళ్ళ పనిలో బలిపీఠాలు కట్టి దేవతా స్తంభాలకి మొక్కి అటుబడి ఇటుబడి వాటిలో విగ్రహారాధనలో నిమగ్నమైపోయేటటువంటి జనుల్లో దేవుని మాటను తీసుకొని వచ్చి దేవునికి ఇష్టమైనటువంటి యాగమైనటువంటి ఒక ప్రవక్తని ఆ దేశంలో ఉంది. ఆమె పేరే హుల్దా. ఇప్పుడు వరకు మనం రాజుల ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఈమె దాకా రావాలంటే రాజులు ఏమి చేశారు, అందుకని ఈమె దగ్గరకు వచ్చారు, ఏమి చేస్తే వచ్చారు అనేది మనం తెలుసుకోవాలి అంటే ఈ రాజుల ఇంట్రడక్షన్ మనకు కావాలన్నమాట. ఈ ప్రవక్తని పేరు హుల్దా అన్నమాట. ఈ హుల్దా ఎవరు అంటే వస్త్రశాలకి అధికారి అయిన షల్లూము భార్యగు ప్రవక్తని హుల్దా. హుల్దా అనే పేరుకి అర్థము ముంగీస.
ముంగీసకి పాముకి పడుతుందా అండి? ముంగీస్కి పాముకి పడదు. కానీ ముంగీస్కి పాముకి ఫైట్ జరిగితే ఏది గెలుస్తుంది? ముంగీసే గెలుస్తుంది. పాము తలని చితక్ కొట్టిద్ది, మొత్తం కొరికి పక్కన పడేసిద్ది, చితక్ కొట్టిద్ది అనమాట. వెలుగుకి చీకటికి ఏమాత్రం ఎలా పడదో, వెలుగు సంబంధులకి చీకటి సంబంధులకి ఎలా పడదో, పాముకి ముంగీస్కి కూడా అలాగే పడదు. దేవుని మాట తీసుకొచ్చేటటువంటి, దేవుని మాటని యాజ్ టీజ్గా పట్టుకొచ్చి దేవుని ప్రజలకు చెప్పేటటువంటి ఆవిడని ప్రవక్తని అంటారు. ప్రవక్తనీలు చాలా తక్కువ మంది ఉన్నారు బైబిల్లో, ప్రవక్తలు ఎక్కువ మందే ఉన్నారు. మగవాళ్ళు ప్రవక్తలు ఎక్కువగా ఉన్నారు, కానీ ప్రవక్తనీలు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళల్లో దెబోరా ఉంది, మిరియాము ఉంది, ఫిలిప్ కూతుర్లు ఉన్నారు, కుమార్తెలు, హుల్లా ఉంది. అలాగా మనం ఫింగర్స్ మీద లెక్క వేసుకునేటట్టుగా కొంతమంది ఉన్నారు. అన్న ఉంది. అట్లా మరి కొంతమంది ప్రవక్తనీలు ఉన్నారన్నమాట. వాళ్ళు దేవుని మాటని యాజ్ టీజ్గా దేవుని దగ్గర విచారణ చేసి, అది కఠోరమైన మాట అయినా సరే దేవుడు చెప్తున్నాడు. కఠోరమైన మాట అంటే నీ దేశం కూలిపోతుంది, నువ్వు చస్తావు అనే మాట ఒక రాజుకు చెప్పాలంటే భయపడతారు నార్మల్ పీపుల్, నార్మల్ ప్రజలు. వాళ్ళు ఆఖరికి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి దేవుని మాట, నిజ దేవుని ప్రవక్తలను తీసుకొచ్చి మీరు కూడా వాళ్ళతో పాటు ప్రవచించండి అంటే వాళ్ళు ప్రవచించరు. మేము దేవుడు ఏది చెప్తేనే మేము అది చేస్తాం, దేవుడు మాకు చెప్పింది మేము చెప్తాం, కానీ వీళ్ళందరూ చెప్పినట్టుగా నేను ఎలా చెప్తాను? మీలో ఒకటి కాదు దేవుడు. దేవుని మాట వేరే ఉంటుంది. నీకేం జరుగుతుందో దేవుడికి మాత్రమే తెలుస్తుంది. దేవుడు అదే చెప్తాడు. వీళ్ళు రాజుకు భయపడి చెప్పేవాళ్ళు కనుక వాళ్ళ మాట మేము చెప్పమంటారు. దేవుని మాట యాజ్ టీజ్గా తీసుకొచ్చే ప్రవక్తలు. ఇప్పుడు ఈ ప్రవక్తని దగ్గరకు వచ్చారు. ఈ ప్రవక్తని దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రవక్తని దేవుని దగ్గర విచారణ చేసి దేవుడు చెప్పేది ఏంటంటే, ఆయన ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా ఈ దేశాన్ని తుడిచివేస్తుంది. ఆయన ఉగ్రత ఈ దేశాన్ని కబళిస్తుంది. ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని గిన్నె తుడిచినట్టుగా తుడిచి బోర్లా పడేస్తాడు దేవుడు. నేను చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్టుగా, దేవుని యొక్క మాటను నేను చెప్పినట్లుగా మీరు రాజు సముఖంలో మీరు ఇలా చెప్పండి. నా సముఖంలో నువ్వు భయపడి, నువ్వు ఏడ్చి ప్రలాపించి మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచావు గనుక దేవుడు కురిపించేటటువంటి ఈ కీడుని నువ్వు చూడనే చూడవు. చెవులు గింగుర్లు మనిపించేటటువంటి కీడుని ఈ దేశం మీదకి, ఈ దేశ ప్రజల మీదకి ఆయన రప్పిస్తాడు. కానీ నువ్వు దేవునికి భయపడి బట్టలు చించుకొని దేవుని దగ్గర కన్నీరు పెట్టుకొని ఏడ్చావు. దేశం కొరకును, మరి ప్రజల కొరకును, మరి మందిరం కొరకును నువ్వు ఏడ్చి ప్రలాపించావు కనుక నువ్వు ఈ దేశం మీదకి వచ్చే కీడుని నువ్వు మరి చూడనే చూడవు. నువ్వు నీ పితరులతో క్షేమంగానే నిద్రిస్తావు, నువ్వు ఈ కీడుని చూడవని చెప్పి ఆ ప్రవక్తి దేవుని మాటని సెలవిస్తుంది. మాటను తీసుకెళ్ళి మీరు రాజుకు చెప్పండి అని. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు మరి ఏమి చేయాలి అనే దాన్ని ఆలోచించి మరి దేవుని దగ్గర దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు మరి ఇవి ఏమేమి ఉన్నాయో అవన్నీ మొత్తం వాళ్ళు సరి చేసుకోవడానికి, పవిత్రం చేసుకోవడానికి, దేశాన్ని పరిశుద్ధపరచుకోవడానికి, ఆలయాన్ని, మందిరాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఆ పనిలో పడిపోతాడు యోషియా. మరి నమ్మకస్తులైన వారిని పెట్టుకొని మరి ఆ దేశాన్ని కాపాడుకోవాలని, ఆ దేశ ప్రజలను కాపాడుకోవాలని దేవుని మాటను ఆయన శిరస వహించి మరి దావీదు నడిచినటువంటి మార్గంలో నడవాలని ఆయన కోరుకొని ఆ విధముగా మరి యెరూషలేము చుట్టూన్న ప్రతి
ఆ ప్లేస్ని జల్లెడు బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ బలిపీఠాలు కట్టి బలులు అర్పించారు, ఎక్కడెక్కడ దేవతా స్తంభాలు కట్టారు, ఎక్కడెక్కడ ఈ దేవతలను పెట్టారు అని, ఎక్కడెక్కడ పోతపోసిన విగ్రహాలను పెట్టారు, ఎక్కడెక్కడ మట్టి విగ్రహాలను పెట్టారు, ఎక్కడెక్కడ ఏం పెట్టారు. మరి నా దేవుని మందిరంలో నా దేవుడు ఉండాల్సిన చోట, నా దేవుని యొక్క మహిమ ఉండాల్సిన చోట అయిష్టమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి, ఏమి మరి హేయమైనవి ఉన్నాయని మొత్తం ప్రక్షాళన జరుగుతుంది. అంటే దేవుని మాటకి భయపడ్డాడు రాజు, దేవుని మాటకు లోబడ్డాడు రాజు. మరి ఒక రాజు, దేశాన్ని వెళ్ళే రాజు దేవుని మాటకి లోబడ్డాడంటే ఆయన్ని నియమించిన దేవుడు కాబట్టి ఆయనకి లోబడ్డాడు అన్నమాట. లోబడి ఆ విధముగా నడుచుకున్నాడు. ఒక ప్రవక్తనికి ఉండేటటువంటి గుణగుణాలు ఏమేమి ఉంటాయి అనేది మనం ఇవాళ నేర్చుకోవాలి. ఒక ప్రవక్తని దేవుని మాటను ఏ విధంగా తీసుకొని వస్తుంది, ఏ విధంగా సెలవిస్తుంది. ఆ మాటగా ఏ రోజు ఏ ప్రవక్తని కానీ ప్రవక్తే కానీ వాళ్ళ మాటగా ఏది ఒక ఒత్తు కానీ ఒక మాట కానీ ఒక పొల్లు కానీ చెప్పకూడదు. అది దేవునికి విరోధమైనటువంటి కార్యం. దేశం కన్నా ముందు వీళ్ళకే ఆ కీడు తగులుతుంది కనుక చెప్పకూడదు అనమాట. మరి ప్రవక్తనీలు అంటే అలాగే ఉండాలి, ఉండి తీరుతారు. అప్పుడే దేవుడు వాళ్ళు విచారణ చేసినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మరి దేవుడి దగ్గర మరి వాళ్ళు ఆ జవాబు తీసుకుంటారు. దేవుడు కూడా అలాగా వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళకి అలాగా సెలవిస్తాడనమాట. మరి ఎలాగుంటే అలాగ సెలవిస్తాడు? దేవునితో అనునిత్యం మాట్లాడుకుంటూ, దేవునితో అనునిత్యం ఆయన యొక్క మార్గాల్లో నడుస్తూ, దేవునితో అనునిత్యం ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తూ, ఎల్లప్పుడూ ఆయన దగ్గర దీప నైవేద్యంలాగా చేతులెత్తి ప్రార్థిస్తూ, మరి దేవునికి లోబడి మరి అణిగి ఉంటూ, మరి ఎంతో ఒక వస్త్రశాలకు ఒక అధిపతి అయిన షల్లూమ్ అనే ఆయనకి భార్య అంటే అందంగా ఒక రాణిలాగా అలంకరించుకొని మరి ఉండాల్సినటువంటి ఒక స్త్రీ అణుకోగలిగి ఎంతో నెమ్మదిగా దేవుని సన్నిధిలో మరి ఒక తెల్లని వస్త్రముతో ఆమె దేవుని దగ్గర అణుకోగలిగిన స్త్రీగా దేవుని మాటను ప్రజలకు తీసుకొని రావాలి. మరి దేవుడిచ్చినటువంటి ఆ మాట ద్వారా అనేకులు మార్చబడాలి, అనేకులు జీవించబడాలి మరి అని దేవుని కొరకు నడుం కట్టుకొని నిలబడినటువంటి స్త్రీ ప్రవక్తని అన్నమాట. ఆ హుల్దా జీవించినటువంటి జీవితం చాలా నిరాడంబరమైనది, డంబం లేనిది, అసత్యం లేనిది, సత్యం కలిగినది, నెమ్మది కలిగింది, ఓర్పు కలిగినది, ఔన్నత్యం కలిగింది, గుణవతి అయినదనమాట. సత్యాన్ని మాత్రమే చెప్పగలిగేది, సత్యాన్ని మాత్రమే ఒప్పుకొనగలిగింది. చీకటి శక్తులతో పోరాడుతూ, అంధకార శక్తులతో పోరాడుతూ దేవుని మాటను తీసుకొని వచ్చి అనేకులకు చెప్పగలిగేటటువంటి స్త్రీ హుల్దా ప్రవక్తని. రాజులే ఈవిడి దగ్గరికి పంపించారు అంటే ఏ విధముగా ఈమెని మనం ఆలోచించాలి. తన మాట చెప్పిందా? తన మాట చెప్పలేదు. దేవుని దగ్గర విచారణ చేసింది. ప్రభా నీ జనులు, ప్రభా నీ రాజు, ప్రభా ఈ జనులు శేషించిన నీ స్వాస్థ్యంలో శేషించిన ప్రజలు వీళ్ళు, ప్రభా రాజు నీ సన్నిధికి పంపించాడు, మరి ఏం చెప్పాలి ప్రభా? నువ్వు చెప్పిందే నేను చెప్తాను ప్రభా. ఒక్క దేవుడు చెప్పిన దానికి ఒక మాట తీయకూడదు, ఒక మాట యాడ్ చేయకూడదు. చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో అది చెప్పగలిగేదే ప్రవక్తని. ఆ విధంగా ఒక ప్రవక్తని వలె మనం కూడా ప్రార్థిస్తూ దేవుని వైపు కనిపెడుతూ ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని మనము పొందుకొని ఉంటే దేవునికి ఇష్టమే కదా. సంఘక్షేమం కొరకే ప్రవచించాలి, సంఘక్షేమాభివృద్ధి కొరకే ప్రవచించాలి. అంతేగాని నీ పొట్ట కూటి కొరకు దొంగ మాటలు చెప్పకూడదు. నీ యొక్క స్వలాభం కొరకు నువ్వు అబద్ధాలు చెప్పకూడదు. నీ స్వలాభం కొరకు అబద్ధాలు మాట్లాడకూడదు. నీ స్వలాభం కొరకు సత్యాన్ని అసత్యంగా మార్చకూడదు. అసత్యాన్ని సత్యంగా చేయాలని చూడకూడదు. దేవుని సన్నిధిలో
చేతులెత్తి ప్రార్థన చేసే మనము దేవుని దగ్గర విచారణ చేసే ప్రవక్తనీల వలె మనం నిలబడాలి. ఇది సత్యం అనంటే నమ్మని వాళ్ళు, సత్యాన్ని నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ సత్యం మీద నిందలు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు రాజు ఆ ప్రవక్తని దగ్గరకు వచ్చినప్పుడు మరి ప్రవక్తని చెప్పిన మాటకు లోబడ్డా లేదా? ప్రవక్త నీకు తెలుసా? ఆ ప్రవక్త హుల్దాకు తెలుసా? ధర్మశాస్త్రంలో అక్కడ మోషే ధర్మశాస్త్రంలో ఏముంది, ఏముంటే రాజు చదివించుకొని ఏడ్చాడు, ప్రలాపించాడు అనేది హుల్దాకి తెలుసా? ప్రవక్త నీకు తెలుసా? తెలీదు. ఆ భయపడే కదా అందులో ఏమి ఉందో, ఎంత కీడు దేవుడు ఆ దేశం మీదకి పంపించాలో చదివి, ఎంత కీడు దేవుడు పంపిస్తాడో అని ఆ గ్రంథంలో వ్రాయబడింది ఏమైతే ఉందో, దేనికి భయపడ్డాడో అది ఆయనకి చదివిన వాళ్ళకి తెలుసు. హుల్దాకి తెలుసా? తెలియదు కదా. మరి హుల్దా ఏం చెప్పింది? డెఫినెట్గా ఈ దేశం మీదకి కీడొస్తుంది, ఈ ప్రజల మీదకి కీడొస్తుంది, ఈ దేశాన్ని దేవుడు తుడిచిపాడేస్తాడు, తరిమి వేస్తాడు, ఇది నీ శత్రువులకి అప్పగిస్తాడు. ఈ ప్రజల శత్రువులకి, ఏ శత్రువుల దగ్గర నుండి నిన్ను కాపాడి తీసుకొని వచ్చాను ఆ శత్రువులకు మళ్ళా ఈ దేశాన్ని నేను అప్పగిస్తాను. మీకు తెలియాలి, నిజ దేవుని యొక్క కార్యాలు తెలియాలి, నిజ దేవుడు ఏం చేస్తాడో తెలియాలి, నిజ దేవుని దగ్గరికి రావాలి, మీరు నిజ దేవుడి యొక్క కార్యాలు మీరు తెలుసుకోవాలి. అప్పుడు దాకా మీరు మీ శత్రువుల చేతిలోనే ఉంటారని గ్రంథంలో వ్రాయబడి ఉండబట్టి భయపడ్డాడు. భయపడి ఇంకా విచారణ చేయాలి దేవుని దగ్గర అని ప్రవక్తని దగ్గరికి పంపించాడు. విచారణ చేయండి, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి, మన దేశం కొరకు విచారణ చేయండి, మన ప్రజల కొరకు విచారణ చేయండి, మన కొరకు విచారణ చేయండి అని నమ్మకస్తులైన వారిని పంపించాడు. మళ్ళీ ఏమి యాడ్ చేస్తారో, ఏమి తీస్తారో కాదు, అలాంటి వారు కాదు, నమ్మకస్తులైన వారిని ఎన్నుకొని రాజు, మరి చిన్నవాడైనటువంటి రాజు దేవుడిచ్చినటువంటి జ్ఞానము చొప్పున ఈ విధముగా తన దేశాన్ని కాపాడుకొనటానికి దేవుని దగ్గర విచారణ చేసి ఆ విధంగా దేశాన్ని ఆయన కాపాడుకున్నాడు. తన దేశం కాపాడబడాలని భయంకరంగా విగ్రహారాధన జరుగుతుంది, భయంకరమైన రోదనం జరుగుతుంది, భయంకరమైనటువంటి మరి దేవుని యొక్క ఆలయంలో హేయమైన క్రియలు జరుగుతుంటే మరి ఎంత దేవుని దగ్గర ప్రలాపించుంటుంది ప్రవక్తని, ఎంత భారమైన హృదయంతో ఆమె ప్రలాపించి దేవుని దగ్గర ప్రలాపించి ఎంత కాలం నుండి దేవుని దగ్గర ప్రభువా నా దేశము, ప్రభువా ఈ ఆలయము, నీ మందిరము, నీ నామం ఉన్న ఈ మందిరాన్ని కాపాడని ఎంతగా ప్రలాపించి ఉంటే దేవుడు మరలా ఆమె దగ్గరికి బాగు చేయటం కొరకు మరి సలహా కొరకు పంపించాడో చూడండి. దేవుని యొక్క నియమము చూడండి, ఎంతమంది బాగుపడతారు, ఎంతమంది మరి దేవుని వైపుకు మరలుతారు, దేవుణ్ణి వెతుకుతారు అని చెప్పి దేవుడు ఒక మంచి మార్గాన్ని ప్రవక్తని ద్వారా మరి ఆమె చేసిన ప్రార్థన ద్వారా యోషియా అనేటటువంటి ఒక బాలుడైనటువంటి ఒక రాజు ద్వారా మరి ఆ దేశం కాపాడబడ్డానికి మరి దేవుడు ప్రవక్తని చేసిన ప్రార్థన ఆ దేశంలోనే ఉంది. ఆ దేశంలోనే ఉండి మరి జరుగుతున్నటువంటి ఆ విగ్రహారాధన నా దేవుని దేశంలో, నా దేవుడు మమ్మల్ని నడిపించిన విధానం ఏంటి, నా దేవుడు మమ్మల్ని వీళ్ళు ఈ జనుల ఈ యొక్క శపించబడినటువంటి ఈ మనుషుల నుండి మమ్మల్ని వేరుపరిచిన విధానం ఏమిటి, నా దేవుడు ఎక్కడా, ఈ విగ్రహారాధన ఎక్కడా, ఈ మనుషులు ఏం చేస్తున్నారు అని దేవాది దేవుని దగ్గర చేతులెత్తి భారమెత్తి హుల్దా ప్రార్థన చేసి ఉంటుంది. కనుక హుల్దా యొక్క మరి ఆ యొక్క ప్రవక్తని యొక్క ప్రార్థన దేశం యొక్క బాగు కొరకు జరిగింది. దేశ రాజు బాగు కొరకు మంచి మరి ఆ చెడ్డ రాజుకు ఒక మంచి కుమారుడు పుట్టి రాజు అయ్యేటట్టుగా దేవుడు నియమించిన ఈ నియమాలన్నీ ఈమె ప్రార్థన ద్వారా జరిగినాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తా. మరి ప్రవక్తని అంటే దేవుని మాటను మోసుకొచ్చే ఆవిడ ప్రవక్తని. ఆమె ఏ రోజు మరి దేవుని దగ్గర మరి బొంకి ఉండకూడదు, దేవుని దగ్గర అబద్ధమాడి ఉండకూడదు, మరి
ప్రవక్తని అంటే దేవుని సలహాను తీసుకొని వచ్చేటటువంటి వ్యక్తిగా ఉండాలి. మరి వాళ్ళు శకునాలు చెప్తారా? వాళ్ళు చెప్పకూడదు కదా. వాళ్ళు శకునాలు చెప్పకూడదు. తర్వాత అబద్ధాలు దేవుడు చెప్పని వాళ్ళు చెప్పకూడదు. దేవుడు ఏమి చెప్తేనే అది చెయ్యాలి. నాకు తెలిసిన ఒక ఆమె ప్రవక్తనీలాగా చలామణవుతుంది ఒక దగ్గర. నాకు తెలుసు బాగా ఆవిడ ప్రవక్తనీగానే ఆమె చలామణవుతుంది. ఒక ఎగ్జామ్ రాయాలనుకో జస్ట్ ప్రార్థన చేయించుకుంటే సరిపోతుంది. మన 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 మందిరాల్లో మరి మన దైవ సేవకులు ఉంటారు కదా. మన దైవ సేవకులు అందుబాటులో లేనప్పుడు ఇంటి పెద్దగా మనం ప్రార్థన చేసి పంపించడం, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం పిల్లలకి మంచిది. ఆమె ఎలా అయిపోయింది అంటే, ఎవరైనా సరే ఆమె దగ్గర ప్రవచనం చెప్పించుకోవటానికి వస్తారు. ఇప్పుడు దేవుని నామాన ప్రార్థన చేస్తామండి, ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు దేవుడు మరి ఆ చేసిన వాళ్ళు ఆ సమాధానానికి కర్తలయ్యి ఉంటారు. మరి ఈమె మంచి హృదయంతో వాళ్ళ కొరకు జీవం కలిగిన దేవుని నామంలో ప్రార్థించినప్పుడు, కార్యం జరిగినప్పుడు మనుషులు ఏమనుకోవాలి? దేవుడు ఆలకించాడు, ప్రార్థన పెద్దల ద్వారా దేవుడు కార్యం చేశాడని దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి. కానీ మనిషిని దేవుని చేయొచ్చా? ఇప్పుడు ప్రవక్తని దేవుని చేశాడా రాజు? యోషియా రాజు హుల్దాని ప్రవక్తని దేవునిగా ఇప్పుడు దేవుని మాటని చెప్పింది కదా. మరి ఆమె దేవుడి దగ్గర మాటను తీసుకొని ఆ సెలవిచ్చిన మాటను మాకు ఇచ్చిందని చెప్పి ఆమెకి ఒక గుడి కట్టాడా యోషియా రాజు? కట్టలేదు కదా. ఆమె ప్రవక్తని దేవుని మాట తీసుకొచ్చే ఆవిడ, దేవుడు ఏర్పరచుకున్న ఆవిడ, దేవుని స్థానాన్ని ఒకవేళ మనుషులు తెలియక ఆ స్థానాన్ని ఇచ్చే ఉంటారనుకో, ఆ స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారనుకో, నువ్వు తీసుకోవచ్చా? అన్నీ తెలిసినా నువ్వు తీసుకోవచ్చా? నువ్వు దేవుని ప్లేస్లో కూర్చుంటావా? 4 కార్యాలు దేవుని నామంలో నువ్వు ప్రార్థన చేస్తే 4 కార్యాలు జరగాలనే మనుషులు నీ దగ్గరికి ఎలా వస్తారంటే, ఏం ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్ది అని అయిపోయారు మనుషులు. ఏమో ప్రార్థన చేస్తే, ఆళ్ళం ప్రార్థన చేస్తే కార్యం జరగడం ఏంటండి? నువ్వు కూర్చొని ప్రార్థన చేసిన కార్యం జరిగిద్ది. నువ్వు వీళ్ళ దగ్గరికి పరిగెట్టడానికి నువ్వేం క్రైస్తవురాలివి? నువ్వు ప్రార్థనా యోధురాలు కాదా? చేయి, ప్రార్థన చేయి, మోకరించు. నీ కుమార్తె కొరకు, నీ కుమారుడు కొరకు మోకరించు. ఇప్పుడు నీ కుమారుడు తప్పు మార్గంలో నడుస్తున్నాడు, తల్లి మాట తండ్రి మాట వినట్లేదు. విన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, వెళ్ళి నీ సేవకులకు చెప్పుకుంటావు, వాళ్ళు దేవుని నామంలో ప్రార్థన చేస్తారు. మారుతాడమ్మా, ప్రార్థన చేయండి, దేవుడు మారుస్తాడు అని అంటారు సేవకులు. నీ కుమారుడు తప్పిపోయాడే అనుకో, నీ కుమారుని గురించి నువ్వు నడుం కట్టుకొని నువ్వు ప్రార్థన చేయాల్సిన నీవు ఎవరి దగ్గరకో పరిగెడుతున్నావంటే నువ్వు దేవుని స్థానంలో ఆమెను పెట్టుకున్నావు అంటే, విగ్రహాన్ని నువ్వు పెట్టుకున్నావు అంటే, దేవుడు ఇప్పుడు ఆ విగ్రహం మీద కోపం వస్తుందా దేవునికి? నీ మీద వచ్చిద్దా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. దేవుని నామంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఆమె ఎవరో ప్రార్థన చేసిందని, ఆమె చేసే ప్రార్థనన్నీ సఫలపరచబడుతున్నాయని ఆమె దగ్గరికి పరిగెట్టడానికి ఆమెను నువ్వు విగ్రహం చేసుకున్నావు. ఆమె నీ ఇంటికి విగ్రహం, గృహదేవత అయింది ఫలానా. నేను ప్రార్థన చేయాల్సిన దేవుని దగ్గర నేను ప్రవక్తి హుల్దా ఎలా ప్రార్థన చేసి దేవుడిచ్చిన మాట ఇది సెలవిస్తున్నాడు అని అంటే, దేవుని దగ్గర చేతులెత్తి ఎన్నాళ్ళు ప్రయాసపడి ప్రార్థన చేస్తే ఆ దేశం బాగుపడింది. నీ కుమారుడు బాగుపడడా? నా కుమారుడు బాగుపడడా? నీ కుమారుడు తప్పిపోయాడు అని చెప్పి 100 మంది 100 రాళ్ళు వేస్తారు. ఆఖరికి మందిరంలో ఉన్న ప్రధాన యాజకుడు కూడా అంటాడు, నీ కుమారుడు తప్పిపోయాడో, లేకపోతే ఆ పలానా వాళ్ళ కొడుకు ఇలా తప్పిపోయాడో, పలానా వాళ్ళ కుమార్తె ఇలా తప్పిపోయిందో, లేకపోతే అదో అంటారు. నువ్వు ఆ మాట రానికోకుండా నువ్వు మోకాళ్ళేసి ప్రభువా
వీళ్ళంటున్నారు వాళ్ళంటున్నారు కాదయ్యా, నువ్వు నా గురించి, నా కుమారుడు గురించి నువ్వేమి మాట్లాడతావు నేను వినాలయ్యా. నా కుమారుడు, నా కుమార్తె, నా పిల్లలు బాగుపడాలయ్యా అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ కుమారుడిని బాగు చేస్తాడు, నీ ఇంటి వారిని, నీ భర్తని బాగు చేస్తాడు. కానీ నీ భర్త తాగుతున్నాడని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి నా భర్త తాగుతున్నాడు అని చెప్పి ఆమెతో ప్రార్థన చేయించుకోవటానికి వెళ్తా. నీకు లేదా నోరు? నువ్వు దేవుని దగ్గర విచారించవా? నువ్వు దేవుని దగ్గర విచారణకర్తగా నిలబడలేవా? నీకు ఆ ధైర్యం లేదా దేవుని దగ్గర నిలబడే ధైర్యం? నువ్వు నిలబడి చూడు, నువ్వే ప్రవక్తవి అవుతావు. అంటే దొంగ ప్రవచనాలు చెప్పడానికి కాదు, దేవుడిచ్చిన ప్రవచనం. దేవుడు సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘ దిద్దుబాటు కొరకు. సంఘం అంటే సంఘంలో మనిషివి నీవు కూడా, అందరితో పాటు నువ్వు ఒకడు, అంతేగాని నువ్వు ఒకదాని వాళ్ళకు తెలియక గొర్రెల్లాగా నీ అంట పడుతుంటే నువ్వు వాళ్ళ ఇంటికి విగ్రహం అయి నువ్వు నిలబడి వాళ్ళ అనవసరంగా వాళ్ళకు తెలియకుండా చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో వాళ్ళు ఒక విగ్రహం చేసేసుకొని నిన్ను ఆ దేవుని ప్లేస్లో నిన్ను పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నీ దగ్గరికి రావటం, వాళ్ళ ఇంట్లో భోజనం అయితే ముందు నీకు తీసుకొచ్చి పెట్టడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం అయితే అయ్యో వాళ్ళ మందిరాల్లో పాస్టర్స్ని మర్చిపోతారు, వాళ్ళ మందిరాల్లో ఉన్నటువంటి వారందరిని మర్చిపోతారు. ఈమె ప్రార్థన చేసిందంట, ఈమె దేవుడు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ దగ్గర పరిగెడతారు, వాళ్ళ దగ్గర పరిగెట్టి ఇంక ఇదే అదును చూసుకొని అస్సలు భయం ఉండదండి ఇంక వాళ్ళకి. నేను చూశానండి బాబు, నేను చూశాను నా కళ్ళతో, ఐ కాంటాక్ట్ ఉంది నాకు. నేను వెళ్ళలేదు, నేను ఒక సజీవమైన రాయి మీద కట్టబడిన సంఘం మీద నేను కట్టబడుతూ వస్తున్నాను, ప్రయాసపడుతున్నాను దేవునిలోకి. అంతేగాని నేను ఈ దొంగ ప్రవక్తనీల దగ్గరికి నేను వెళ్ళి నా గురించి చెప్పమ్మా, మరి నా ఇంటి విషయాలు చెప్పమ్మా, లేకపోతే నేను రేపు ముందుకు పడతానా వెనక పడతానా, అడ్డంగా పడతానా నిలువుకు పడతానా, రేపు చేస్తానా ఎల్లుండి చేస్తానా, నా ఇంట్లోకి నాకు 1 కేజీ మాంసం వస్తుందా రాదా, చెప్పించుకుంటున్నారు ఆవిడతో అని చెప్తుంది. ఆమె ఏం చెప్తుందో నేను చెప్పను. అమ్మా నా కుమారి నాకు 400 ఇవ్వమన్నాడు దేవుడు, నీకు నేను చెప్తాను దేవుడు మాట. డైరెక్ట్గా అలా చెప్తుంది. వాళ్ళ దగ్గర 400 లేకపోయినా బయట వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి ఆమెకు 400 ఇస్తారండి, బైబిల్లో పెడతారు. ఏమండి మీకు 400 ఇవ్వమన్నాడు దేవుడు అని మీరు ఆ దొంగ ప్రవక్తని చెప్తే, ఒకవేళ దేవుడు 400 ఇవ్వమన్నాడు అని చెప్తే ఆమె దగ్గర 800 ఉంటే లేదా 500 ఉంటే 400 ఆమెకి ఇవ్వమని చెప్తాడు. అసలు ఆమె ఆ పూటకు వండుకోవటానికి ఆమె దగ్గర లేనప్పుడు దేవుడు ఏమికి ఎలా చెప్తాడండి ఆమెకు 400 ఇవ్వమని? దేవుడు అలా చెప్తాడా? మన దేవుడు అలా చెప్తాడా? మన దేవుడు మన గురించి సమస్తం ఎరిగిన సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, నీ ఇంట్లో ఉన్నాయా లేవా, నువ్వు తిన్నావా లేదా, నీ కడుపు చూసే దేవుడు, నీ పొట్టగొట్టడానికి ఈ దెయ్యానికి ఇవ్వమని దేవుడు నిన్ను 400 ఇవ్వమని ఆమె ప్రేరేపిస్తుందంటే నువ్వు పరిగెడతావా? అప్పు చేసుకొని రమ్మంటాడా దేవుడు? ఒక విధవరాల ఇంట్లో నీ ఇంట్లో ఏలియా వెళ్ళినప్పుడు నీ ఇంట్లో ఏమున్నాయమ్మా అని అంటే, నా ఇంట్లో ఏమీ లేవు అంటే, అరువుకు అయ్యి తీసుకురమ్మాయిని ఉన్న ఒక్క అప్పము ఆ ఏలియా ప్రవక్తకు పెట్టి ఆమె పెట్టేస్తే, ఆమె దగ్గర ఏమీ లేనప్పుడు ఆయనకి తెలుసు ఏమీ లేవన్నప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కొచ్చుకోమ్మా, వీళ్ళ దగ్గర అడుక్కొచ్చుకో, నీకు నీ కొడుకు చేసుకొని తినన్నాడా? దేవుని నామంలో ప్రార్థన చేయటానికి నీ కుండలు పెట్టుకో, అక్కడ నీ బుడ్డలు పెట్టుకో అని ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆమె కుండల నిండా నూనె, ఆమె గంప నిండా పిండి ఆమెకి కొదువు కాలేదు. అలా ఉంటుంది దేవుని మాట. ఏలియా 7 అంతలు చేస్తే ఎలీషా 14 అంతలు ఆత్మ కలిగి ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. అంత కార్యాలు జరగపోయినా మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవడానికి మనం ప్రార్థించుకోలేమా? మన వల్ల కాదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాగు చేస్తారా? కానీ వాళ్ళకిచ్చేది వాళ్ళకు ఉంటుందిలే, వాళ్ళ ధరువు వాళ్ళకు ఉంటుంది, దేవుడు చూసుకుంటాడు, మనకు అనవసరం. కానీ మనం ఎంతవరకు
మనం ఆలోచించుకోవాలి. మనం ఎంతవరకు మనం పిచ్చోళ్ళలాగా వాళ్ళని దేవుడు చేయటం ఏంటి? 400 ఇవ్వమంటే తీసుకెళ్ళి 400 ఇచ్చి అక్కడ ఆమెకే లేదు తినటానికి, 400 అప్పు తీసుకొచ్చి ఏమకిస్తే ఏమొక అబద్ధ ప్రవచనం. నా కుమారి, నీకు దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు, సమృద్ధిగా. ఆ సమృద్ధి కోసం చూసి ప్రార్థన లేదు, దేవుని మాట మీద ఆసక్తి అయితే ఉంది. దేవుడు చెప్పాడంట, నాకు సమృద్ధి ఇస్తాడంట. మరి మాట మీద ఆసక్తి ఉంది, ఆ మాట దేవుడి మాట అని నువ్వు నిజంగా నమ్మి నువ్వు ఆలోచిస్తున్నావు, నాకు ఇస్తాడు దేవుడు అని నువ్వు దేవుని వైపు చూసేదాన్ని ఈవిడ దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అంటే ఈ దొంగ మాట చెప్తేనే నువ్వు వింటావా? విశ్వాసంతో దేవుని దగ్గర నిలబడవా? కాలు నిలవదా? మనసు నిలవదా? హృదయం పరిగెట్టిద్దా? దొంగ మాట మాత్రం అలా మాట చెప్తే చాలు. ఈ నోటంట ఆ మాట, దేవుని మాట, నోటంటే దొంగ మాటలు చెప్తారు దేవుడు చెప్పాడు అని. ఆ మాట నువ్వు వినేస్తావా? ఇలాంటి వాళ్ళే ఉన్నారు. నేను చూశాను. ఇప్పుడు లేనిపోయినన్ని ఇప్పుడు నేనైతే ఇది పుట్టించలేదు, ఇది వాస్తవం, ఇంకా జరుగుతుంది. నేను అడ్రస్ ఏమీ చెప్పను, ఇది విన్న వాళ్ళకే తడుతుంది. నేను అడ్రస్ అయితే చెప్పను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఒక ఆవిడ నిత్యం ప్రార్థన చేసిద్దండి ఆమె, కానీ ఈమెను మాత్రం విగ్రహంలాగా పెట్టుకుంది, దేవునిలాగా. ఆమె కుమార్తెకు పెళ్లి చేయాలంటే ఏం చేయాలండి? ఒక కుమార్తెకి ఒక మంచి భర్త రావాలి, ఒక మంచి అత్తగారి కుటుంబం రావాలి, ఒక అత్తారిల్లు మంచిగా ఉండాలి అంటే తల్లి నడుం కట్టుకోవాలి, తండ్రి నడుం కట్టుకోవాలి. సరే, తండ్రి నీకు సహకరించకపోతే తల్లిగా నువ్వు నడుం కట్టుకోవాలి. తల్లిగా నడుం కట్టుకొని ఆ కుమార్తె కొరకు నువ్వు ప్రయాసపడాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంకెందుకు జడుస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తుందా? ఆమె ప్రార్థన చేసిద్దండి. అసలు ఆమె ప్రార్థన చేస్తుంటే ఎంత స్పీడ్గా మాట్లాడుద్దో, ఆ మాట్లాడే డెలివరెన్సీ కూడా, ఆ మాట ఏం మాట్లాడుతుందో కూడా తెలియని ఫాస్ట్గా అనమాట, చాలా ఫాస్ట్గా డెలివరెన్స్. అంత ప్రార్థన చేసామా, ప్రార్థన చేయటం వెంటనే మళ్ళీ ఈవిడ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఏం ప్రవచనం కావాలి ఆమెకి, ఏమి ఏది చెప్తే అది వింటుంది. ఈమె దగ్గర ఒక 2 లక్షలు ఉన్నాయండి, పిల్లకి పెళ్లి చేయాలి. ప్రార్థన చేస్తే 2 లక్షలు కాదు, సున్నాతో దేవుడు ఆ అమ్మాయికి మంచి ఆయన కృపతో మంచి సంబంధం తీసుకొచ్చి ఆ అమ్మాయిని చక్కగా ఒక మంచి కుటుంబానికి పంపిస్తాడు. వాళ్ళందరూ భక్తిగల్ల పిల్లలే, భక్తిగల్ల తల్లే, అంత బాగానే ఉంది. కానీ నోటితో మాట్లాడి ఈ అబద్ధం కోసం పరిగెట్టి ఆమె ఒక మంచి సంబంధాన్ని చెడగొట్టుకుంది. ఏంటది? ఆమెను అడగడం, రోజు వెళ్ళి ఏం ప్రార్థన చేసిద్ది, ఆమె అడగడం ఏమని అడుగుతుంది? మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఫలానా అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు ఊరికినే చేసుకునేటట్టు ప్రార్థన చేయమన్నాడు. రోజు వెళ్తుంది, 200-100 రూపాయలు సమర్పించుకొని వస్తుంది, ప్రార్థన చేసుకొని గుట్టుగా వెళ్ళి మందిరంలో నీ చందా అక్కడ వేసేసి, ప్రభువా నాకు ఉన్నదే ఇదయ్యా, నాకు ఇగో నా దగ్గర నేను ఇంతే దాచుకున్నానయ్యా, ఇగో ఇంతే ఉంది, మరి నేను అంతలోనే పెళ్లి చేసుకోవాలి, అంతలోనే మరి ఎంతో కొంత ఖర్చులకి ఇచ్చుకోవాలి కట్నంగా, మరి ఏం చేస్తావోనయ్యా అని అక్కడ చిన్న ప్రార్థన చేసుకొని నువ్వు పక్కకు వస్తే దేవుడు అన్యాయం చేస్తాడా అండి? ప్రార్థన ఆలకించడా దేవుడు? ఆలకిస్తాడు. అస్సలు దేవుని గురించి అసలు ఇంత సందేహం కూడా వద్దు, ఎంత సందేహంగా వద్దు. నా విషయంలో చాలా చేశాడు నా దేవుడు. ఈరోజు నేను ఒకరికి వెళ్ళినా, ఇద్దరికి వెళ్ళినా, ముగ్గురికి వెళ్ళినా నా సాక్ష్యం కానీ, నా యొక్క అనుభవాలే కానీ, నేను చెప్పేదే కానీ నా దేవుడు నా జీవితంలో చేసి నేను మీకు చెప్పాలని చెప్పి నేను ఈ యూట్యూబ్ ద్వారా మీతో నేను చెప్పుకుంటున్నాను. యూట్యూబ్ ద్వారా మీతో చెప్పుకుంటున్నాను. నాకు అంత సమృద్ధిగానే ఉంది, దేవుడు ఇచ్చింది నాకు సమృద్ధిగా ఉంది.
దేవుడు ఇస్తాడు, ఇచ్చే దేవుడు మీకు ఇస్తాడు కూడా అండి, మీకు ఇస్తాడు. మీరు ఏ దొంగ ప్రవక్తల దగ్గరికి వెళ్ళొద్దు. ప్రవక్త అంటే, ప్రవక్తనీలు అంటే దేవుని మాటను మాత్రమే తీసుకొచ్చేవాళ్ళు. ఈమె ఏం చేసింది, ఈ ప్రవక్తని అని పేరు పెట్టుకుని ఈ సోదగత్తె అంటానేమని నేను ఇప్పుడు కాదు, ముందు నుండి ఈ సోదగత్తె దగ్గరికి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు ప్రభువా అని నేను ఎప్పటి నుండో అసలు ప్రభువుని అడుగుతూనే ఉన్నా. ప్రభువా, ఈమె వీళ్ళని మోసం చేస్తుంది ప్రభా, ఈమె సోదగత్తె ప్రభా కదా, మరి ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళని సోదగత్తె అంటారు కదా ప్రభా, ఈమె ఎలా ప్రవక్తిని ఎంతో నేను నా యొక్క ఈ విశ్వాస జీవితంలో ప్రవక్త నేను ఒక్క ఆవిడ్ని చూశాను. ఆమెను బట్టి నేను సంతోషపడతాను. కానీ ఆమె దగ్గర నేను ఎప్పుడు విచారణ చేయలే. కానీ ఆమె ప్రవక్తి సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఆమె ప్రవచనాన్ని నేను 1-2 సార్లే నేను ఒక గంభీర స్వరంతో సంఘంలో ప్రవచించేటప్పుడు నేను విన్నాను తప్ప కళ్ళు తెరిచి ఆవిడ ఏం మాట్లాడుతుంది అని నేను విన్నప్పుడు సంఘం కొరకే ఆమె ప్రవచిస్తుంది. అంతేగాని పొద్దున వచ్చిన ఒక మాట, సాయంత్రానికి వచ్చి ఒక మాట. నేను ఇది కంప్లీట్ చేయలేదు కదా, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఆమెకేమి చెప్పింది, ఇలా దేవుని దగ్గర ఎలా విచారించకుండా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకి ఉన్న 50 రూపాయలు 10 రూపాయలు ఎంతో కొంత తీసుకోవటమే. పాపం ఆమె పరిస్థితి ఏంటి, ఆమె పరిస్థితి మంచిగా దేవుని మాట మోసుకొస్తుందంటే కరెక్టేనండి. దేవుడి మాట దీనిలోనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. 400 500 అని ఈమె ఎలా వాళ్ళని అడుగుతుందండి చెప్పండి. ఆమెకి ఒక్క పూట లేనప్పుడు ఆమె 400 ఎక్కడ తీసుకొచ్చే స్తోమత ఆమె దగ్గర ఉందని దేవుడు ఆమె దగ్గరికి పంపించాడు. నిన్ను ఇవ్వమన్నాడు, నీ దగ్గరికి పంపించాడు, నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. దేవుని మీద అట్లాంటివన్నీ చెప్పొచ్చా అండి? చెప్పకూడదు కదా. అప్పుడు వాళ్ళే ఉంటారు పాపం, వాళ్ళేమనుకుంటారు, అమ్మో దేవుడికి ఇవ్వాలంట అని వాళ్ళ పిచ్చో ఎర్రో తెలియదు, వాళ్ళు వెళ్ళి అప్పులు తీసుకొచ్చేసి ఏమికి ఇచ్చేశారు, ఏమికి ఇస్తూ ఉంటారు. జరుగుతుంది, ఇదే జరుగుతుంది ప్రస్తుతానికి కూడా. ఎన్నేళ్ళైనా సరే ముసలి నక్కలాగా ఆమె ఉంది, ఇయే పనులు చేస్తుంది, ఆమె దీంతోనే బతుకుతుంది, ఆమె బతుకుదరి విధి. మరి ఆమెకి ఇంకా ఏం చెప్పింది, ఆ కుమారుడితో నయా పైసా కట్నం లేకుండా నువ్వు అనుకున్న కుమారుడితోనే నా కుమారి ఘనంగా పెళ్లి జరుగుతుంది అని, ఘనంగా పెళ్లి జరుగుతుందని చెప్పి దొంగ మాటలు చెప్పిందండి ఆమెకి. ఈమె మాట నమ్మేసింది. అంటే దేవుడు మాట్లాడలేదు, దేవుడు వింటున్నాడు, దేవుడు మాట్లాడలేదు అని అనుకుంటుంది. దేవుడు మాట్లాడ్డా అండి? మీరు మందిరానికి వెళ్ళండి, దేవుడు మాట్లాడతాడు. బైబిల్ తీయండి, దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసేసి ఏంటి ప్రార్థనలో దేవుడు మాట్లాడలేదు, ఎలా మాట్లాడతాడు? పరిశుద్ధుడైన దేవుడు. మోషేనే నువ్వు అటు తిరుగు, బండ సందులో పెట్టు నీ మొహాన్ని, జస్ట్ నా యొక్క ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తావు అంతే, నువ్వు నా మహిమను నువ్వు చూడలేవు అని అన్నాడు మోషేని. ముఖాముఖిగా దేవుని దగ్గరికి వెళ్ళి పలకలు తీసుకొచ్చిన మోషేని. దేవుని చూసి బతకగలరా? ఆయన అలా కనబడితే మీరు బతకగలరా? నేను బతకగలనా? ఆయన ఎవరికి ఎలా మనుషులు స్పందిస్తారో ఆ రకంగా దేవుడు మాట్లాడతాడు. ఎవరైనా వచ్చి లబ మాట్లాడేస్తే దొంగ మాటలు చెప్తే దొంగ మాటల మీద స్టెబుల్గా ఉంటుంది అన్నమాట మనసు. ఇంకేముంది, అమ్మో చేసేసుకుంటాడంట అని రోజు వెళ్ళటం, ఆమెకు ఒక 100 రూపాయలు ఉన్నది లేనిది మరి సమర్పించుకుంటే, ఏం లేకపోతే బియ్యం అన్న తీసుకెళ్ళిస్తారు ఆమెకి. తీసుకెళ్ళి ఇచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఆ దొంగ మాటలు చెప్పించుకొని అట్లా ఆ ఉన్న 2 లక్షలు కూడా నేను దాసేసుకొని ఆయన ఆ అబ్బాయి ఉట్టిగా చేసుకుంటాడంట. ఇంకేముంది, ఏమో చెప్పేసేసింది, ఏం చెప్తే అన్నీ జరిగిపోతాయి అని చెప్పేసేసి 2 లక్షలు కూడా దాసేసుకొని ఇక డ్రామా ఆడుతుంది అనమాట. అసలు నా దగ్గర డబ్బులు లేవు. మరి ఇది కూడా అబద్ధమేగా, మరి దేవుని దగ్గర ఆడేది కూడా అబద్ధమేగా. నా దగ్గర అసలు డబ్బులు లేవు, మరి ఉచితంగా చేసుకోండి అంటే వాళ్ళు
కనీసం ఖర్చుల కన్నా ఎంతో కొంత 10 రూపాయలు ఉందమ్మా, 20 రూపాయలు ఉంది ఖర్చు, చెరొక కొంచెం వేసి ఖర్చు చేసుకొని చేద్దాము, దేవుడు కార్యం చేస్తాడు అని ఆ ఇంటోళ్ళతో మాట్లాడుకొని చేయాలా లేదా? ఏం చెప్పిన దొంగ మాటలకి వాళ్ళ దగ్గర ఏం డ్రామా ఆడటం మొదలుపెట్టింది. ఇలా డ్రామా, ఇదొక డ్రామా. ఆమె చెప్పిన దొంగ మాటలకి ఏం డ్రామా ఆడాల్సి వచ్చింది అంటే ఏంటి? డ్రామా ఆడాలా? దేవుడు చేస్తే ఎవరు ఏమి డ్రామాలు ఆడక్కర్లా. నువ్వు నిర్భయంగా నిలబడతావు, నిర్భయంగా వాళ్ళు వచ్చి చేసుకుంటారు చక్కగా, నిర్భయంగా నీకు అన్నీ అది కార్యం అంటే. అంతేగాని ఉన్నది కూడా లేదు అని చెప్పి అబద్ధం ఆడటం, ఆమె దగ్గర ఆ దొంగ మాట తీసుకోవటం తప్పు, ఆమె దగ్గరికే వెళ్ళడం ఒక తప్పు, 2 తప్పులు. తర్వాత ఉన్న 2 రూపాయలు కూడా అసలు నా దగ్గర లేవంటాం. ఏమకైతే 100 రూపాయలు 200 లేకపోతే కొంచెం డబ్బా బియ్యము ఇవన్న ఇస్తుంది కానీ ఆ దొంగ ప్రవక్త నీకు. మరి వీళ్ళ దగ్గర అయితే అస్సలు లేదు, ఏమీ లేదు రూపాయి, ఊరికినే చేసుకోండి. దేవుడు చెప్పేశాడుగా, వీళ్ళతో నాకు అనవసరం, దేవుడు చేసేస్తాడు ఆ కార్యం. ఏం చెప్పింది, దేవుడు చేసేస్తాడు ఆ కార్యం. ఆ 2 లక్షలు కూడా నేను దాసేసుకోవచ్చు అని శుభ్రంగా 2 లక్షలు కూడా 2 రూపాయలు కూడా దాసేసుకొని ఇంకా దేవుడే చేస్తాడు. ఏమండి, మనం చేసే తప్పులు ఒక్కొక్కటి లిస్ట్ రాసుకుంటే అక్కడే కనబడుద్ది. మనం చేసేది ఏంటి, మన మిస్టేక్ అనేది అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఏంటిది ఇలాగా, మళ్ళీ వెళ్ళింది కాక, మాట్లాడింది కాక, మళ్ళీ వీళ్ళ దగ్గర అబద్ధం ఆడింది కాక. నిజంగా దేవుడే చెప్తే నిజంగా కార్యం జరిగేది. కార్యం జరగలా. ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాల పాటు ఉండి మహా అయితే ఒక 3 సంవత్సరాల క్రితం, ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాలు ముదిరిపోయింది. 30 సంవత్సరాలు దాటిపోయి ముదిరిపోయి ఆ అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాడు శుభ్రంగా. ఆ అబ్బాయి స్థిరపడిపోయాడు. శుభ్రంగా మంచి సంబంధం చూశారు తల్లిదండ్రులు, పెళ్లి చేసేసారు. అమ్మో ఏం ఆడే డ్రామాలు ఏంటి ఇలాగున్నాయి అని చెప్పి శుభ్రంగా పెళ్లి చేశారు. శుభ్రంగా వాడు స్థిరపడిపోయాడు. ఆడే ముందు చేసుకున్నాడు ఈ పిల్లకి పెళ్ళాల ఎప్పటి నుండి. ఇంకటే ఎన్నిసార్లు తిరుగుతానే ఏమని చెప్పండి. ఇప్పుడు దేవుని మాట, దేవునికి అవమానం తెచ్చింది ఎవరు? దేవుడు అనని మాట చెప్పింది ఎవరు? ఈ దేవుడు వీళ్ళ ద్వారా ఎలా మాట్లాడతాడని అనుకుంటున్నారు వీళ్ళు. నువ్వు చేసేటప్పుడు నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం లేదా? నువ్వు చేసే ప్రార్థన మీద నీకు విశ్వాసం లేదా? నువ్వు చేసే ప్రార్థన పట్టుదల కలిగింది కాదా? నువ్వు చేసే ప్రార్థన జీవం కలిగిందా దేవునికా కాదా? నువ్వు ముందు ఈ 3 టెస్ట్ చేసుకో. నువ్వు ఎందుకు పద్దాక స్తోత్రం అంటున్నావు? దేనికోసం చేస్తున్నావు? విశ్వాసంతో చేయి. ఆవగిందంత విశ్వాసం ఉంటే నువ్వేది చెప్పినా జరిగిపోతుందని క్రొత్త నిబంధనలో ప్రభువు చెప్తుంటే, క్రీస్తు ప్రభువు చెప్తుంటే మనకి ఆవగిందంత విశ్వాసం అంటున్నాడు. నువ్వు దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండి కూడా చేసేటటువంటి మిస్టేక్స్ వల్ల కావాలని పెద్ద గుండు సున్నాలోకి వెళ్ళిపోతున్నాను. శూన్యం. అసలు అక్కడ ఆన్సర్ దొరకట్లేదు నీకు. మెస్సీగా అయిపోతుంది లైఫ్. అసలు ఆవిడ దగ్గరికి వెళ్ళకుండా మానేయండి. మీరు విశ్వాసంతో మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో అలాగే ప్రార్థన చేసి అసలు నిరీక్షణ లేకుండా దేవుడు ఎలాగా మీకు కార్యాలు చేస్తాడు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు నిబ్బరం కలిగి ఉండాలి, దేవుడు అంటే ప్రేమ కలిగి ఉండాలి, దేవుని అడుగులో అడుగు వేయటానికి సిద్ధంగా ఉండాలి, సిద్ధ మనసు ఉండాలి. ఇవన్నీ లేకోకుండా ఎవరో ఏదో చెప్తున్నారంటే పరిగెట్టి విశ్వాసం ఎవరి మీద? దొంగ మాట మీద. ఆమె భక్తి కోసం ఏదో భక్తి చేసి దొంగ మాటలు చెప్తుంటే ఆ దొంగ మాటలు వినటానికి నువ్వు చెవి ఎగ్గుతున్నావు. దొంగ మాటలు వినటానికి బైబిల్లో హుల్దా అలా చేయలేదు. హుల్దాయే కాదు, ఏ ప్రవక్తి అలా చెయ్యదు. ప్రవక్తి అంటే దేవుని మాటకి కట్టుబడి ఉంటుంది. ఆ మాటే తీసుకొస్తుంది. రాజా నువ్వు చచ్చిపోతావు, దేవుడు నీకు సెలవిస్తున్నాడు అని ధైర్యంతో డెలివర్ చేయగలిగిందే ప్రవక్త.
దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు ఇప్పుడు అంటే ఆ రాజు చంపేస్తాడు కూడా. ఏంటి నువ్వు నా దేవుడు చెప్తున్నాడని చెప్పి నన్ను శిక్షిస్తావా నువ్వు అని ఆఖరికి ప్రాణం కూడా తీస్తారు. దానికి కూడా సిద్ధపడతారు దేవుని మాట తీసుకురావటానికి. దానికి కూడా సిద్ధపడాలి. దేవుని మాటని మాటగా తీసుకొస్తే ప్రజలకు ఇష్టం ఉండదు. ప్రజలు కొడతారు, ప్రజలు తిడతారు, రాళ్లతోనే కొడతారు. ఎందుకు? అది నమ్మరు. సత్యానికి ఎవ్వరూ ఇష్టపడరు, సత్యము వినరు. సత్యం అంటే ఇష్టం ఉండదు, నిజం అంటే ఇష్టం ఉండదు. అబద్ధానికి దురద చెవులు కలిగిన వాళ్ళు అబద్ధం చుట్టూ తిరుగుతారు, సత్యానికి ఆవడదోరుగా ఉంటారు. సత్యవాది లోకానికి విరోధి. సత్యం ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు సత్యం. ఆ సత్యము లోకమంతా విభేదిస్తుంది. ఆ సత్యాన్ని, ఆ సత్యము పడట్లా. దేవుడే సత్యం. ఆ సత్యాన్ని తీసుకొచ్చే మనుషులు పడరు. లోకానికి విరోధి అయిన సత్యాన్ని మనం అనుసరిద్దాం. మహా అయితే అన్నాళ్ళు బతుకుతాం. మహా అయితే గట్టిగా 50 సంవత్సరాలు, లేదు అంటే 60 సంవత్సరాలు. అంతకుమించి ఇంకా కృప ఉంటే 70, 80. ఇక అది ఆయాసమే అన్నాడు దేవుడు. ఆయనే చెప్పాడు. మోషే దినాల్లోనే ఇక అది ఆయాసమే అన్నాడు. మన వ్యాజ్యాన్ని దేవుని దగ్గర మనం పెట్టుకుందాం. మన నడుము మనం కట్టుకుందాం దేవుని కొరకు. మన ప్రార్థన మనం చేసుకుందాం. మనకి ప్రేయర్ సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు మన మందిరాల్లో మన సేవకులు ఉన్నారు మన కొరకు. మన సేవకుల దగ్గరికి వెళదాం. మన సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా ఉంది అని ఆయన మాట తీసుకుందాం. వాళ్ళు కూడా వాళ్ళ మాట ఏం చెప్పరు. ప్రార్థిద్దామమ్మా, ప్రార్థన చేద్దామమ్మా అంటారు. కానీ అయ్యా ఈ 2 సంబంధాలు ఉన్నాయి, ఏ సంబంధం చేసుకోమంటావు అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరు. ఒకవేళ ఇదేం చెప్పామనుకో, దానివల్ల ఏదన్నా అయిందనుకో ఆయన మీద పడిపోతారు. ఆయన దేవుడా చెప్పడు కదా. దేవా నీ చిత్తం నువ్వు జరిగించు, వాళ్ళ పక్షంగా నువ్వు కార్యం చేయి. ఎంతకన్నా మించిన ప్రార్థన ఉంటుందా? ఇంకా అంతకన్నా నువ్వు ఇనిషియేట్ తీసుకొని దొంగ మాటలు పలకరు కదా. అట్లా పలికిన వాళ్ళు ఏమంటారు? సోదగత్తులు అంటారు. ఆ సోదగత్తుల దగ్గరికి, సోదగాండ్ర దగ్గరికి వెళ్ళొద్దు. మీరు ప్రార్థన చేయండి, కార్యాలు జరుగుతాయి. మనం ప్రార్థన చేద్దాం. మన పిల్లల కొరకు మనం చేద్దాం. మన కుటుంబాలు కట్టబట్టడానికి మనం చేసుకుందాం. మీ భర్తల కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ పిల్లల కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ బాధ్యత మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతని దేవుని దగ్గర పెట్టి దేవుని దగ్గర బలం తీసుకోండి. దేవుని దగ్గర సహాయం తీసుకోండి. దేవా నువ్వు సెలవివ్వు, దేవా నువ్వు మాట్లాడు, నేను వినాలి ప్రభా, అప్పుడు నా మనసుకు నెమ్మది ఉంటుంది అని అడుగు. నువ్వు అలా అడగంగా దేవుని మీద పూర్తిగా ఆనుకొని నువ్వు అడగంగా నువ్వు దేవుని మాట కొరకే చూస్తావు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడా అని ఎదురు చూస్తావు. ఒకవేళ మాటే మాట్లాడకపోయినా దేవుని యందు విశ్వాసంతో ఉంటావు. అది నేను జ్ఞానవంతమైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. అదే దేవుడి యొక్క మాటని నువ్వు విశ్వసించాలి. ఎందుకు పరిగెడుతున్నావు? కుడికి ఎడమకి పరిగెట్టకూడదని ఉంది ఇక్కడ. కుడికి పరిగెత్తి ఎడమకి పరిగెత్తి కుడి ఎడమలు తెలియని పనులు చేసి ఆమోను కానీ మనిషే కానీ దాన్ని సరిచేసింది ఎవరు? మరి ఒక ప్రవక్తని ఆ దేశంలో ప్రార్థించడం ద్వారా అటువంటి రాజు, మరి దేవునికి లోబడే రాజు 8 ఏళ్ల వయసులోనే మరి రాజుగా ఉండి 12 ఏళ్ల వయసులో మొదలుపెట్టి మరి శుద్ధీకరణ ప్రారంభించాడు. ఆలయాన్ని శుద్ధీకరించుకోవడానికి, మన ఆలయాలు మన హృదయాలు మనం శుద్ధీకరించుకోవడానికి ప్రారంభిద్దాం. ఎన్నో తెలిసి తెలియక ఎన్నో ఉంటాయి. విశ్వాసం అయితే ఉంటుంది, కానీ ఆ విశ్వాసాన్ని ఎలా వాడుకోవాలి, ఆ విశ్వాసమయ్యందు ఎలా నిలవాలి, ఆ విశ్వాసము దేవుని మాటే ఇది. దేవుని యందు విశ్వాసం కలిగిందే దేవుడు మాట్లాడేది
దేవుని యందు విశ్వాసమే మనకు దేవుడిచ్చే మాట అని మనం నిలబడాలి. అలా నిలబడి దేవుని కార్యాలు మనం చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.